Good morning. Good morning. Good morning. Good morning, sweet baby. Good morning, Kushal. Good morning. ఇప్పుడు ఫీడ్ ఇస్తాను, సో ఐ హ్యావ్ టు డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. నైటే నేను పెసరట్టుకి నానబెట్టాను. ఇప్పుడు గ్రైండ్ చేసి అవి వాష్ చేసి జీరా అల్లం ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసి అల్లం గ్రైండ్. ఆనియన్ ఇంకా క్యారెట్ కూడా గ్రేట్ చేసుకున్నాను పెసరట్టు మీద యాడ్ చేయడానికి. How was the breakfast, Kushal? Good. గుడ్. సో ఇప్పుడు వీడికి ఫుట్బాల్ ఉందన్నమాట. వాడి ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చి పిక్ చేసుకుంటారు. ఐ థింక్ 1 or 2 hour మ్యాచ్ ఉంటుంది. వెళ్ళి ఆడుకొని వస్తాడు. 4 matches కిందకి వెళ్ళి డ్రాప్ చేసి రావాలి. అని డ్రాప్ చేసి పైకి వచ్చి దాల్ సోక్ చేశాను. తర్వాత కాఫీ ప్రిపేర్ చేసుకున్నా. తనని మళ్ళీ క్రిప్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాను. షీఈస్ ప్లేయింగ్. ఇల్లంతా క్లీన్ చేసేసి తర్వాత తిరిగి స్నానం చేపిస్తాను. నా హెయిర్ ఫాల్ చాలా చాలా టూ మచ్గా అవుతుంది. పోస్ట్మార్టం హెయిర్ ఫాల్ ఉంటుందని తెలుసు, బట్ నా తల మీద కంటే కిందే చాలా హెయిర్. ఇప్పుడు తుడుస్తున్నాను కదా, మొత్తం తుడిసాక మీకు చూపిస్తాను ఎంత హెయిర్ ఉంటుందో ఫ్లోర్ మీద. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం కూడా హెయిర్ అస్సలు ఫాల్ అవ్వలేదు. నాట్ ఈవెన్ సింగిల్ హెయిర్ నేను నా కోమ్లో చూడలేదు. తల దువ్వినప్పుడు ఫ్లోర్ మీద కానీ ఎక్కడ ఒక్క హెయిర్ కూడా ఉండేది కాదు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. బట్ పోస్ట్మార్టం లైక్ అరౌండ్ 3 months అప్పుడు స్టార్ట్ అయింది నాకు హెయిర్ ఫాల్. పిచ్చిగా ఉడుతుంది. లైక్ ఇంత హెయిర్ దువ్వినప్పుడు ఫ్లోర్ మీద ఎక్కడ పడితే అక్కడ హెయిర్ ఉంటుంది. తెలియదు ఇంకెన్ని రోజులు ఇది కంటిన్యూ అవుతుందో, బట్ చాలా బాధగా ఉంది అంత హెయిర్ ఫాల్ చూస్తుంటే. ఆల్రెడీ నా హెయిర్ అంత పెద్ద థిక్ హెయిర్ ఏం కాదు, బట్ అంత హెయిర్ ఊడిపోతుంది. ఐ డోంట్ నో ఎవరైనా ఆల్రెడీ డెలివరీ అయిన మామ్స్ రిలేట్ అవుతారేమో. ఇది చాలా 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 బాధగా ఉంది. అంత హెయిర్ లాస్ అవుతుంది. కనిపిస్తుందా ఎంత హెయిర్ అసలు నవ్వాలా ఏవాలా ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో అసలుకి. మీ దగ్గర ఈ పోస్ట్మార్టం హెయిర్ ఫాల్కి ఏదైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి. తట్టుకోలేకపోతున్నాను అంత హెయిర్ ఫాల్ని చూసి. మా ఫస్ట్ బాబు పుట్టినప్పుడు ఇండియాలో ఉన్నామన్నమాట. అప్పుడు కింద కూర్చొని కాలు చాపుకొని కాలు మీద వేసుకొని తెగ రుద్దేసేదాన్ని వాడిని. బట్ ఇక్కడ ఛాన్స్ లేదు. ఈ టబ్లో మనం సరిపోమన్నమాట. సరిపోయేలా కూడా వీలుగా ఉండదు చేయడానికి. సో దీనికి దానికి ఒక బుడ్డ టబ్బుకొని టబ్లో దాన్ని కూర్చోబెట్టి స్నానం పోస్తాను అన్నమాట. పెద్దగా ఏమి ఎడదు స్నానం పోసేటప్పుడు. షీ ఎంజాయ్స్ బాతింగ్. ఐఎమ్ లక్కీ ఫర్ దట్. నేను రీసెంట్గా క్లాత్ డైపర్స్ వాడడం స్టార్ట్ చేశాను. టెమోలో ఆర్డర్ చేశాను, ఒక 3 ఆర్డర్ చేశాను. అవి వాడుతున్నాను ఆల్మోస్ట్ ఒక 2 weeks అవుతున్నట్టుంది స్టార్ట్ చేసి. బాగున్నాయి.
లోపల మనకి ఇక్కడ పాకెట్లా ఉంటుంది, దీని లోపల ఈ క్లాత్ని పంపించాలి. మైక్రోఫైబర్ క్లాత్ అనమాట, బాగానే పీల్చుకుంటుంది. ఇందులో కూడా చాలా టైప్స్ ఉన్నాయంట, బ్యాంబూ ఫైబర్ అవన్నీ. నేను ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ ఫేస్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను క్లాత్ డైపర్స్ గురించి. బాగున్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా డిస్పోజబుల్ డైపర్స్ నుంచి క్లాత్ డైపర్స్కి స్విచ్ అవ్వాలంటే మనకి టీమ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఐ థింక్ ఫస్ట్ క్రైలో amazon.in కూడా ఉన్నాయి అనుకుంటా, వెళ్ళి చూడండి. బట్ యా, బాగున్నాయి క్లాత్ డైపర్స్. ఎలా ఉంది ఫుట్బాల్? గుడ్, బాగా జరిగిందా? యూ ప్లేడ్ వెల్? యా. లంచ్ స్టార్ట్ చేశాను. పప్పు ప్రెషర్ కుక్ అవుతుంది అండ్ స్పినాచ్ కట్ చేసి నేను సపరేట్గా కుక్ చేస్తాను స్పినాచ్ని. పప్పు ఇంకా స్పినాచ్ని కలపను అనమాట. ప్యారలల్గా బీన్స్ని కూడా కుక్ చేస్తున్నాను. అలా కుక్కర్లో డైరెక్ట్గా స్పినాచ్ వేసి ప్రెషర్ కుక్ చేస్తే న్యూట్రిషన్ వాల్యూ తగ్గుతుందని నా ఫీలింగ్ అనమాట. సో సపరేట్గా కుక్ చేసి పప్పులో యాడ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ తాలింపు వేస్తాము. Hello baby, are you okay? Are you okay? Are you okay? So jo. Padko. Sit. So that's our lunch for today. Carbs, protein and some fiber. Some more fiber. Koncham protein. Perugu and some neyya, and that's our lunch. We are going to finish our lunch now. Tino chalaga ipindi. Tino. Let me try. లంచ్ అయిపోయిన తర్వాత ఇలా పోస్ట్ నేటల్ మల్టీవిటమిన్స్ తీసుకుంటాను. లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అవ్వి పాపకి ఫీడ్ ఇచ్చి తనని పడుకోబెట్టి మా బాబు బయట ఆడుకోవడానికి వెళ్ళాడు, వాడి ఫ్రెండ్ వస్తే ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట. సో టైం అరౌండ్ 4:30 అవుతుంది. సో యూజువల్గా నేను ఈ టైంలో డైలీ వర్కౌట్ చేస్తాను. ఆఫ్టర్ డెలివరీ బాగా వెయిట్ గెయిన్ అవ్వాను, ఆల్మోస్ట్ 10 kgs పుట్ ఆన్ చేశా. సో అదంతా తగ్గించాలి. ప్రస్తుతానికైతే డైట్ మీద ఫోకస్ చేయట్లేదు. ఆఫ్ కోర్స్ వెయిట్ లాస్కి 20% డైట్ అండ్ 80% డైట్ అండ్ 20% వర్కౌట్స్ అంటారు. సో ఇప్పటికైతే డైట్ మీద ఫోకస్ చేయట్లేదు. అంటే పాపకి ఫీడ్ ఇస్తున్నాను, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాను. సో నో మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది డైట్, జస్ట్ వర్కౌట్స్ చేస్తున్నా. అరౌండ్ 200 క్యాలరీస్ మీద ఫోకస్ చేసి 200 క్యాలరీస్ బర్న్ చేస్తున్నా అండ్ కొంచెం వాక్ చేస్తున్నా. అంతే, ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు వర్కౌట్స్ మీద కూడా. జస్ట్ బాడీని కొంచెం యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేస్తున్నాను. So yeah, now my workout begins. All set and I'll start my workout. I'm done with the workout. Reverse ko kanipistundi, but 200 calories అయితే బర్న్ చేశాను, లైక్ అరౌండ్ 212 calories. Yeah, it was intense. వాడు పైకి వచ్చాక మా పాపని తీసుకొని వాడిని తీసుకొని కిందకి వాక్కి వెళ్తాను. బయట అరౌండ్ 10 degrees ఉంది, ఇంకా సన్లైట్ కూడా ఉంది, బాగుంటుంది వాక్కి వెళ్తే. Can we play a game? Yeah, sure. Why not? Okay. Okay, number అనుకోవా? Okay, one minute, think of a number. Yeah. Okay, అనుకున్నాను. +1. Okay. +1. +2. Okay. Okay. +3. +1 and then +2 and then +3. Yeah. Okay. What's the number? Is 7. Huh? Is 7. So what 1. now? Oh, yeah. The number which I thought was 1, Kushal. How do you know that? How do you know that? I know it. You know it? Cool. Magic. So magic? Yeah. Okay, for నేను ఒక number అనుకున్నా. Okay. Am I going to turn it? No, don't turn. No.
హౌ వాజ్ ద ఫుట్బాల్? What do you mean? ఎవరు ఎన్ని గోల్స్ కొట్టారు? Mm, ఎన్ని మ్యాచెస్ అవ్వాయి? not 4 goals of the night. I mean, not 4 goals, Rahul. Okay. Can you take 4 care of the matches stroller, of the night. please? 4 matches. Please take care of the stroller. 4 matches of the night, Okay. and I hit 0 goals, Oh, you hit 0 goals. Okay. Mm. and I was the goalkeeper. You was a goalkeeper? Yeah. Cool. And I catched it 3 times, Okay. and that's all. That's all. Yeah. Mm-hmm. And I was last man always. Ah. 4 matches. So that's all for this video అండి. If you like it, please do click on like, and ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యా, మీకు ఈ వీడియోలో ఏదైనా పార్ట్ నచ్చింది, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా బాగా నచ్చిందంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మేము ఇలా వాకింగ్ని కంటిన్యూ చేస్తాము. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్. Bye. You want to say bye, Kushal? Bye. Bye.